మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ మహేందర్ రెడ్డి ముందు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో మారిన పరిస్థితులతో బయటకు వచ్చి సరెండర్ అయ్యారు. దళం సభ్యులకు మానసిక వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన సభ్యులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. राहुल रंजित एलियास श्रीकांत platoon party committee member of the battalion CPI Maoist Chhattisgarh. ఇతను పోలీసుల ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇతని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళినట్లయితే రాహుల్ రంజిత్ మన మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యంగా వరంగల్ జిల్లా వాస్తవ్యులైనటువంటి రామన్న అట్లాగే సావిత్రి ఈ దంపతులకు జన్మించినటువంటి ఈ రాహుల్ రంజిత్ 1998లో డికేఎస్జెడ్సి ఏరియాలో జన్మించడం జరిగింది. అంటే ఇతని నేపథ్యం చూసినట్లయితే ఇతని జన్మతః మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసేటువంటి పార్టీ కాడర్కు జన్మించడం, మళ్ళీ బాల్యం అంతా కూడా ఆ దళాలతో పాటుగా ఉండడం, మళ్ళీ 1 నుంచి 6వ తరగతి వరకు
మావోయిస్టులు స్టార్ట్ చేసినటువంటి జనార్దన సర్కార్ పాఠశాలల్లో చదువుకోవడం, చిన్నప్పటి నుంచి కూడా ఈ మావోయిస్టు కార్యక్రమాల్లో ఇండాక్ట్రినేట్ అవ్వడం జరిగిందన్నట్టు. ముఖ్యంగా వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న మన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉండేవాడు. అదేవిధంగా సెక్రటరీ డికేఎస్జెడ్సీగా పనిచేస్తున్న టైంలో అతను బెక్కల్ గ్రామం, మద్దూర్ మండలం, వరంగల్ జిల్లా వాస్తవ్యులు. అట్లాగే ఇతని తల్లి మాధవి, సావిత్రి ఎలియాస్ సుశీల, ఈ చిట్టం విలేజ్, కొంటా మండల్, ఛత్తీస్గఢ్ స్టేటు. ఈ రామన్న ఈ మావోయిస్ట్ కార్యక్రమాలకి ఆకర్షితులై దాదాపుగా 1982లోనే పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతను 1982లో జాయిన్ అయిన దగ్గర నుండి కూడా అప్పుడు భద్రాచలం దళం అనేవాళ్ళు, ఇప్పుడు కుంటా ఏరియా దళం అంటున్నారు, ఆ దళంలో పనిచేయడం జరిగింది. అంటే బిగినింగ్ నుంచి కూడా ఈ రామన్న డికేఎస్జెడ్సీ ఏరియాలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి చివరకు సెంట్రల్ కమిటీ మెంబరు, డికేఎస్జెడ్సీ సెక్రటరీ కూడా పనిచేస్తున్నటువంటి టైంలో 2019లో ఇల్నెస్తో వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆ టైంలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగిందండి. అయితే ఈ రంజిత్ తను పెరిగిన విధానం మనం చూసినప్పుడు ఈ జనార్దన్ సర్కార్ స్కూల్లో చదవడంతో పాటుగా 6th క్లాస్ తర్వాత వీళ్ళ ఫాదర్ రామన్న ఇతన్ని మంచిగా చదివించాలి అని చెప్పి సీక్రెట్గా ఒక నగేష్ ద్వారా కాకతీయ స్కూల్ నిజామాబాద్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ తను 10వ తరగతి వరకు కూడా చదువుకోవడం జరిగింది. అయితే ఈ స్కూల్కి అడ్మిషన్ నగేష్ అనేటటువంటి మన శబరి ఏరియా కమిటీ, డివిజనల్ కమిటీ మెంబర్ ద్వారా అడ్మిషన్ చేపించి ప్రతి సమ్మర్లో కూడా వెకేషన్ ఉన్నప్పుడల్లా డికేఎస్జెడ్సీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేవాడు. ఈ మావోయిస్ట్ కార్యక్రమాల్లో, ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అయితే 2015లో తను 10th క్లాస్ పూర్తి చేసిన తర్వాత ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ నగేష్ అనే అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇతని పై చదువులకు బయటికి పంపిస్తే సీక్రెట్స్ బయటపడతాయని, అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోలీసులకు పోయిందేమో అనేటువంటి ఒక భయంతో ఈ రామన్న ఇంకా బయటికి పంపించకుండా అక్కడే డికేఎస్జెడ్సీ ఏరియాలో అతన్ని కొనసాగించడం జరిగింది. సో 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత 2015 నుంచి 2017 వరకు ఇతను తండ్రి దగ్గరే, తండ్రి సూపర్విజన్లో ఈ మావోయిస్ట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ టైంలో అక్కడ ప్రజల్లోకి ఈ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషను, నూతన ప్రజాస్వామిక వ్యవస్థ, అట్లాగే ఆర్మ్డ్ రెవల్యూషన్స్, తర్వాత ఫైట్ టు ది బ్యారెల్ ఆఫ్ ది గన్ అండ్ రెబిలియన్ అగైన్స్ ద స్టేట్, ఈ కాన్సెప్ట్స్ అన్నిట్లలో కూడా ప్రజల్ని వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి దాదాపుగా 2 ఏళ్ళు ప్రజలలో తిరిగి వాళ్ళలో ప్రచారం చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక 2 ఏళ్ల తర్వాత 2017లో రామన్న అడ్వైస్కి అనుగుణంగా ఇతను బెటాలియన్లో చేరడం జరిగింది. 2nd ప్లటూన్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మొదట ప్లటూన్ మెంబర్గా ఉండి తర్వాత అతను పదోన్నతి పైన ప్లటూన్ పార్టీ కమిటీ మెంబర్గా పదోన్నతి, అంటే ఏరియా కమిటీ, ఒక్కొక్క ప్లటూన్ ఏరియాకి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఒక పొలిటికల్ కమిటీని కూడా వాళ్ళు ఏర్పరచడం జరుగుతుంది పార్టీది. దాంట్లో మెంబర్గా అతను ఎదగడం జరిగింది 2019 వరకు. అయితే 2019లో వీళ్ళ ఫాదరు వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఇతను రంజిత్ మనం బెటర్ ట్రీట్మెంట్ కొరకు బయటకు వెళదాం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని అడిగినా కానీ రామన్న దానికి ఒప్పుకోకుండా
అలాగే ఉండడంతో 2 సార్లు హార్ట్ అటాక్ గురై ఫైనల్గా చనిపోవడం జరిగింది. అంటే 2019లో వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇతనికి పార్టీలో అనేక అవమానాలకు గురయ్యాడు. దాంట్లో భాగంగానే ఇతను ఈ మావోయిస్ట్ కార్యక్రమాల పైన తనకి విరక్తి చెంది సరెండర్ అవ్వాలనుకున్నాడు. అయితే పార్టీ మాత్రం ఇతను సరెండర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వాళ్ళ మదర్ని అప్రోచ్ అవ్వడం, కొంతకాలం మదర్ దగ్గర ఉండడం. మదర్ కూడా ఇప్పుడు తను అక్కడ కిస్టారం ఏరియా కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నది కాబట్టి డివిజనల్ కమిటీ మెంబర్గా ఉండి అక్కడ మదర్తో జూన్ నుంచి అక్కడ పనిచేయడం జరిగింది. అయితే ఫైనల్గా ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషను ఇంతకాలం తనకు చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆర్గనైజేషన్లో ఉండి ఒక టాప్ లెవెల్ మావోయిస్ట్ కాడర్ ఫ్యామిలీలో మెంబర్గా ఉంటూ ఆ చిన్నప్పటి నుంచి ఈ రెవల్యూషనరీ పాలిటిక్స్లో అతను ఇండాక్ట్రినేట్ చేసినప్పటికీ కూడా తనకు వయసు వచ్చే కొద్దీ ఈ మారుతున్నటువంటి సమాజంలో ఈ డిజిటల్ రెవల్యూషన్లో ఈ టైంలో ఈ రెవల్యూషనరీ పాలిటిక్స్కి రెవల్యూషనరీ యూనో టాక్టిక్స్కి తావు లేదు అని చెప్పేసి తను రియలైజేషన్ అయ్యి ఈరోజు తను బయటకు వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. అయితే ఇతనితో మాట్లాడుతున్నప్పుడు తను ఒకటే అప్పీల్ చేస్తున్నాడు, మావోయిస్టులు అందరూ కూడా ఈ మారుతున్నటువంటి కాలంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు ఒక పీపుల్ సెంట్రిక్ అప్రోచ్లో ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తున్నాయి కాబట్టి ఈరోజు మావోయిస్టులు వెపన్స్ చేతబూని మళ్ళీ ఒక ఆర్మ్డ్ రెబిలియన్ అగైన్స్ ద స్టేట్, అలాగే ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం అని చెప్పేసి మనము యాజిటేషన్ చేయడం ద్వారా దానివల్ల ఎలాంటి ప్రతిఫలము ఉండదు అని చెప్పేసి తను రియలైజేషన్ అయ్యాడు. కాబట్టి మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా తను సరెండర్ అవ్వమని చెప్పేసి సీనియర్ కార్డర్ని అందరినీ కూడా తను అప్పీల్ చేస్తున్నాడు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ మదర్ కూడా దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళ మదర్ని మిగతా తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా సరెండర్ అవ్వమని చెప్పేసి అతను కాల్ ఇవ్వడము జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇతను 2017 నుంచి 2019 వరకు ఆర్మ్డ్ బెటాలియన్లో పనిచేస్తున్నప్పుడు ఎన్నో యాక్షన్స్లో పార్టిసిపేట్ చేశాడు. ముఖ్యంగా 4 బ్రూటల్ అటాక్స్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పోలీస్ మెన్ వర్ కిల్డ్. ఇతను పార్టిసిపేట్ చేసిన యాక్షన్స్ మనం చూసినట్లయితే ఈ కాసారం అటాక్ ఇన్ ద ఇయర్ 2018 దాంట్లో 9 సెక్యూరిటీ పర్సనల్ చనిపోవడం జరిగింది. దాంట్లో వీళ్ళు మావోయిస్టు మైన్ ప్రూఫ్ వెహికల్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా నెక్స్ట్ అటాక్ ఇతను పార్టిసిపేట్ చేసింది ఎర్రం అటాక్ 2020లో. ఇక్కడ ఒక పార్టీ కమిటీ మెంబర్ వాళ్ళ సైడ్ నుంచి అతను చనిపోయాడు. పోలీసులకు ఏం కాలేదు కానీ ఇతను అటాక్ వీళ్ళు మావోయిస్ట్ అటాక్ చేసినప్పుడు మావోయిస్ట్ కాడరే ఒక అతను చనిపోవడం జరిగింది దాంట్లో. అట్లాగే ఈ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ మినపా అటాక్ 2020లో. ఈ మినపా అటాక్ లో 23 మంది పోలీస్ పర్సనల్ 3 పార్టీ కాడరు చనిపోవడం జరిగింది అన్నట్లు. దీంట్లో వీళ్ళు డెలివరీగా ఒక అంబుష్ ప్లాన్ చేసి ఈ మన పోలీస్ ఫోర్సెస్ ని మట్టు పెట్టాలి అని చెప్పేసి ఈ మావోయిస్ట్ దళాల్లో దాంట్లో ఈ బెటాలియన్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఈ 23 మంది పోలీసులను చంపడమే కాకుండా 12 AK-47 రైఫిల్స్ ను కూడా వాళ్ళు పోలీస్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్న. దీని తర్వాత మళ్ళీ 2021లో జీరం అటాక్ లో పార్టిసిపేట్ చేశాడు ఇతను. ఈ 2021 ఏప్రిల్లో జీరం అటాక్ లో 26 మంది పోలీస్ పర్సనల్ అట్లాగే 6 మావోయిస్ట్ కాడర్లు చనిపోవడం జరిగింది. 6 ప్రభుత్వాలు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ కోవిడ్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి ఈ సమయంలో మావోయిస్ట్ టాప్ లీడర్షిప్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మనం టాప్ లీడర్షిప్ ఎవరెవరు ఉన్నారనే చూస్తే మనకి ఎంటైర్ సెంట్రల్ కమిటీలో 25 మంది మెంబర్స్ ఉంటే దాంట్లో తెలంగాణ నుంచి 11 మంది, ఏపీ నుండి 3, మొత్తం 14 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో తెలుగు వారు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా విజ్ఞప్తి, వెంటనే సరెండర్ అవ్వండి, ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోండి, కోవిడ్ బారిన పడకుండా రక్షించుకోండి.
అట్లాగే జనజీవన శ్రవంతిలో కలిసిపోండి. ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఈ సరెండర్ పాలసీని ఎఫెక్టివ్గా వినియోగించుకొని మీకు కావాల్సినటువంటి కంప్లీట్ రీహాబిలిటేషన్ కూడా ప్రభుత్వాలు చాలా ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్నాయి కాబట్టి వాటిని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యి జనజీవన శ్రవంతిలో కలవాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. అయితే ఇతను సరెండర్ అయినటువంటి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 లక్షల ఒక డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఇతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. అట్లాగే ఇమ్మీడియట్ గా అతని ఖర్చుల కొరకు ఒక 5,000 రూపాయలు కూడా మనం ఇప్పుడు అందజేస్తున్నాం. ఫస్ట్ 4 లక్షలు పెట్టేది 4 ఇది తను మాట్లాడడానికి ఈజ్ నాట్ విల్లింగ్, దేర్ఫోర్ ఐ మేడ్ దట్ అపీల్ ఆన్ హిస్ బిహాఫ్. మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. Sir, what exactly was his role in those 4 attacks, sir? And what was he on the periphery, or was he the person who plotted that attack, or how? What exactly was his role? Also, sir, his role has been this 2021 attack, sir. April 2021 attack. What was his role? And I think this attack was under Bijapur. Yeah, this all these attacks where the battalion has participated 2017 to 2019 and subsequently also wherever he was there, he has participated as a part of the battalion. So he was one of the platoon committee members. So therefore he was wielding a weapon. So he was part of the entire group which organized these attacks. What kind of weapon he was carrying, sir? Any weapon he has surrendered, or he has come out with any weapon? అతను సరెండర్ అయ్యేటప్పుడు వెపన్తో ఏం రాలేదు, వెపన్ లేకుండానే వచ్చాడు. అయితే అతను పార్టీలో ఉన్నప్పుడు మాత్రం ఎస్ఎల్ఆర్ వెపన్ ని హీ వాస్ క్యారీయింగ్. ఎస్ఎల్ఆర్ వెపన్. సార్ వీళ్ళ మదర్ని ఏమన్నా లొంగిపోమని నేను అప్పీల్ చేస్తున్నా సార్. వాళ్ళ మదర్కు తెలుసా సరే లొంగిపోతున్న సంగతి? ఇతను మదర్కి చెప్పే రావడం జరిగింది, కాకపోతే పార్టీ అప్రూవల్ లేదన్నట్లు. కాకపోతే మదర్కి చెప్పేసి ఇతను బయటకు వచ్చేసాడు. Recruitment level, what is the status of Nambala Keshav, sir? Is he also COVID positive? Because sometime back there were reports that he also contracted virus. Any నంబాల కేశవరావు, మనకు అట్లాంటి సమాచారం ఏం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్. ఇప్పుడు ఎంతమంది సార్ టోటల్లీ ఇన్ సిసి మెంబర్స్ హు ఆర్ స్టిల్ సఫరింగ్ విత్ వైరస్? ఇతనికి నాలెడ్జ్ ఉన్న వరకు కొంతమందికి అనారోగ్యంతో ఉన్నారు అని చెప్తున్నాడు, కానీ ఎంతమంది అనేది ఎగ్జాక్ట్ గా హీ ఆల్సో ఈజ్ నాట్ అవేర్. బికాస్ ఆల్ ది సెంట్రల్ కమిటీ మెంబర్స్ అంతా వీళ్ళు ఒక దగ్గరికి ఎప్పుడు రారు, అట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇతనికి నాలెడ్జ్ లో ఉన్నంత వరకు ఆ బెటాలియన్ లో ఎవరెవరైతే వాళ్ళు ఇదేనో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది, కానీ సెంట్రల్ కమిటీ మెంబర్స్ గురించి ఇతను చెప్పలేకపోయాడు. సార్ మీరు హరిభూషణ్ కన్ఫర్మ్ చేశాడని అన్నారు కదా సార్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ శారదా? బికాస్ మావోయిస్ట్ పార్టీ హాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ దట్ శారదా ఈజ్ అలైవ్
and police information is wrong. According to him, is she alive or not? శారద బ్రతికే ఉందని చెప్తున్నాడు. శారద బ్రతికే ఉందని చెప్తున్నాడు. సార్, మావోయిస్ట్ పార్టీ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా కోవిడ్ అంటే కరోనా పేరు చెప్పి గ్రామాల్లోకి పోలీసులు వెళ్ళి నానా బీభత్సం సృష్టిస్తున్నారు, కేవలం కరోనా బూచి పెడుతున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాని గురించి ఏమంటారు? కెన్ యూ ప్లీజ్ రిపీట్ వాట్ ఇస్ ద క్వశ్చన్? సార్, మావోయిస్టు నుంచి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. కరోనా పేరు చెప్పి గ్రామాల్లోకి పోలీసులు వెళ్ళి నానా బీభత్సం సృష్టిస్తున్నారు, కేవలం కరోనా బూచిగా చూపెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది పోలీసులో చెప్పేటటువంటి కథ కాదు. మా కరోనా విషయం అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుసు అందరికీ. ది ఇంటెన్సిటీ ఆఫ్ కరోనా అండ్ ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ కెన్ క్రియేట్ మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ మావోయిస్టుల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదని ప్రజలే తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా వాళ్ళకి ఎవరికి కూడా కరోనా ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినటువంటి 3 రోజుల్లోనే హరిభూషణ్ చనిపోవడం జరిగింది. మళ్ళీ చనిపోయిన తర్వాత అతను కరోనాతోనే చనిపోయాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది అనేది ప్రజలే గ్రహించాలి. ఈ 2 స్టేట్మెంట్లు కూడా దే ఆర్ రిలీజ్డ్ బై దెమ్ ఓన్లీ త్రూ ఎన్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్. కాబట్టి కరోనా విషయంలో పోలీసులు గ్రామాల్లోకి వెళ్ళి బీభత్సం సృష్టిస్తున్నారని చెప్పడంలో వాస్తవం లేదు. అదేవిధంగా కరోనా ఎంత డ్రెడ్ఫుల్ డిసీజ్, ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అనేది మొత్తం ఈ విశ్వంలోనే ప్రజలందరికీ కూడా, సమస్త ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం అది. సార్, ఇప్పుడు లొంగిపోయిన రంజిత్ ఏమైనా ఈ మావోయిస్ట్ రిక్రూట్మెంట్ అనేది ఏమైనా చెప్పినారా? పెరిగినాయా తగ్గినాయా? ఒకటి. రెండవది, తెలంగాణలో మావోయిస్ట్ ప్రభావం ఈ మధ్య పెరిగిందన్నటువంటి ఒక వాదన ఉంది. దానికోసమే పోలీస్ ఫోర్సెస్ కూడా బాగా డిప్లై చేశారు. దాని మీద మావోయిస్ట్ రిక్రూట్మెంట్ విషయంలో రంజిత్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీకు కూడా ఈ విషయం చెప్పాను. ప్రతి నెల ఒక 5-6 కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఉన్న వాళ్ళు 5-6 వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే ఒక నమ్మకంతో వస్తున్నటువంటి వ్యక్తులు కాదు, ఇది ఒక ఐడియాలజీ బేస్డ్ కాదు. కేవలము ఒక హీరోయిక్ యాక్ట్ గా యూత్ అట్లా రావడం, 4 రోజులు ఉండడం, మళ్ళీ మంచిగా లేదని వెళ్ళిపోవడం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే తను చెప్పిన దాని ప్రకారము రిక్రూట్మెంట్ చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పి తను చెప్తున్నాడు. ఒకటి. రెండు, తెలంగాణ విషయంలో మనం బార్డర్స్ లో ఎక్కువగా పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేయడము, ఆపరేషన్స్ పెంచడం ఇదంతా కూడా జరిగింది. అయితే తెలంగాణలో మావోయిస్ట్ కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి, రాకుండా ఉండడానికి, ప్రివెంటివ్ గా దాన్ని నిరోధించడానికి ప్రొయాక్టివ్ గా మనం తీసుకుంటున్నటువంటి చర్యలు. అయితే మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అంతర్రాష్ట్ర పరిధులు దాటి మావోయిస్టులు మన తెలంగాణలోకి ఎంటర్ అవ్వకుండా చూడటమే మన ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉంచాలి అని చెప్పేసి ఒక నిర్ణయంతో మనము ఈ పోలీస్ ఫోర్సెస్ అన్ని కూడా బార్డర్స్ లో డిప్లాయ్ చేయడము, ఆపరేషన్స్ కండక్ట్ చేయడము, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత కొత్త ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా మనం ట్రైనింగ్ సెంటర్స్ కూడా బార్డర్స్ లో ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు లేవు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ కమిటీ ఎక్కడైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నారో వాళ్ళందరూ మన రాష్ట్రంలోనికి ఎంటర్ అవ్వకుండా మనం ఎప్పటికప్పుడు కూడా నిఘాని పెంచి చర్యలు తీసుకుంటున్నాం. సార్, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత పార్టీలో హెరాస్మెంట్ కి లోన్ అయ్యిండు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడని మీకు చెప్పడం జరిగింది సార్ రంజిత్? అంటే తను మావోయిస్ట్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో తన ఫాదర్ ఉన్నత కాలం ఒక రకంగా ట్రీట్ చేశారు. ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ ప్లటూన్ లో, ఆ బెటాలియన్ లో ఉన్నటువంటి కాడరు తన పట్ల చాలా మిస్బిహేవ్ చేశారు, తర్వాత నానా రకాలుగా వేధించారని చెప్పడం జరిగింది. అయితే అవి ఇంకా ఏంటి అసలు వాళ్ళు ఎలా వేధించారు ఏంటి అనేది డీటెయిల్స్ మనం ఫర్దర్ ఇంట్రాగేషన్ లో డెఫినెట్ గా బయటకు వస్తాం అన్నట్టు. మీకు రెస్పాన్స్ ఇచ్చారు సార్, యూ హ్యావ్ బీన్ అపీలింగ్ కదా వచ్చి సరెండర్ అవ్వమని. అంటే ఈ కోవిడ్ దాంట్లో ఎవరైనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇట్లా వచ్చారు? మనం సరెండర్స్ చూసినట్లయితే మన కొత్తగూడెము, తర్వాత ములుగు డిస్ట్రిక్ట్స్ లో ఈ మధ్య చాలా మంది దళం మెంబర్స్ లొంగిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కనీసం ఒక 4-5 మెంబర్స్ వాళ్ళు లొంగిపోయారు. కాకపోతే మనకి టాప్ లీడర్షిప్ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా లొంగిపోలేదు, స్పందన లేదు. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిలో భాగంగానే
లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, డిస్ట్రిక్ట్ ఎస్పీస్, కమిషనర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసి వాళ్ళ ద్వారా కూడా అప్పీల్ చేయడానికి మనం ప్రయత్నం చేయడం జరిగింది. మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మనం అడవుల్లో ఉండి ఎక్కడైతే హెల్త్ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు ఈ కరోనా గురి అయినప్పుడు దానికి సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ వెంటనే తీసుకోకపోతే అది చాలా కేసులో మనం కూడా ఇక్కడ చూసాము. టౌన్స్ లో, విలేజెస్ లో లేట్ గా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది చనిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మావోయిస్ట్ టాప్ కార్డర్స్ అందరూ కూడా లొంగిపోవాలి అని చెప్పేసి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్ట్ కార్యకలాపాలు లేవని చెప్తున్నారు. సిఆర్పిఎఫ్ డీజీతో ఇటీవల మీరు ములుగులో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా ఆ సమావేశంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినట్లయితే మన ఇంటర్ స్టేట్ బార్డర్ లో తెలంగాణ పోలీస్ ఫోర్సెస్ తో పాటుగా మనకి సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలను కూడా మనం చాలా కాలం నుంచి ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అయితే టాక్టికల్ గా మనం అక్కడ ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో ఛత్తీస్గఢ్ సైడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన టాక్టిక్స్ లో కూడా మనం మార్పులు తెచ్చుకోవడానికి, దాని తర్వాత ఫర్దర్ చర్యలు ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించడానికి డీజీ సిఆర్పిఎఫ్ అట్లాగే తెలంగాణ పోలీస్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు అందరం కూడా మనము ఇంటర్ స్టేట్ బార్డర్స్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా మనం ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో ఇంకా ఆపరేషన్స్ ఇంటెన్సిఫై చేయాలి సిఆర్పిఎఫ్ వాళ్ళ సహాయంతో అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సార్, ఇప్పుడు తెలంగాణ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీలో మొత్తం ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఈ అర్భూషన్ చనిపోయిన తర్వాత కొత్తగా ఎవరు లీడ్ తీసుకున్నారు?